దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నీ కృపలో కాపాడుతూ నిన్ను ఆరాధించుకొనడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు నీ సన్నిధికి వచ్చిన మేము వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రిలారా మరి ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. ఈరోజు అంశము ప్రిలారా, క్రియలు లేని విశ్వాసము మృతము అనే అంశము. మరి ఈ అంశమును నేర్చుకొని మనము ఎలాంటి మరి విశ్వాసం కలిగి ఉన్నామా, క్రియలు కలిగి ఉన్నామా, మరి రెండు కలిగి ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, మన విశ్వాసం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. మరి వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకుందాం ప్రిలారా. ఈ అంశంను నేర్చుకుందాం. క్రియలు లేని విశ్వాసము మృతము అనే అంశము. మరి మూలవాక్యంను మనము చదువుకున్నట్లయితే ప్రిలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి మనం చదువుకుంటా పోతే చాలా చక్కగా మనకు వాక్యమును బట్టి అర్థమవుతుంది ప్రిలారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ప్రిలారా, మరి మనము విశ్వాసము ఉండడమే కాకుండా మనం ఏమి కలిగి ఉండాలా? క్రియలు కలిగి ఉండాలి. ఏమంటుంది? చాలా చక్కగా మనము లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. మరి అలాగే అంటే విశ్వాసము కలిగి ఉంటే కాకుండా అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే విశ్వాసం ఉంటేనే సరిపోదు, మరి క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమవును. విశ్వాసం ఏం చేస్తుంది? ఒంటిగానే ఉండి మృతమవుతుంది. అందుకోసమే మనము క్రియలే కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రిలారా. మరి ఇంకా లేఖనం చదువుకున్నట్లయితే ప్రిలారా, మరి 2వ అధ్యాయము 17 నుంచి మరి 26 వరకు చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. లేఖనం చదువుకొని దాన్ని ఈరోజు దీన్ని పరిశీలన చేస్తూ మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం ప్రిలారా. మరి 18, 19, 20 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. చూడండి పిల్లరా, నాకు క్రియలున్నాయి, నీకు విశ్వాసం ఉన్నది, మరి క్రియలు లేకుండా నీ విశ్వాసము కనపరచుము అంటుడు. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతున్నాను చెప్పాను. అంతేకాదు 19వ వచనము ఏమని చెప్తున్నది? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగా నమ్ముట మంచిదే. చూడండి పిల్లరా, అంతేకాదు చూడండి, దయ్యములు నమ్మి వణుకుచున్నాయట. చూడండి పిల్లరా, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయట. మరి దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగ నమ్ముటం మంచిదే, అలాగే దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమనేది నీవు తెలుసుకొనగోరుచున్నావా? చూడండి పిల్లరా, వ్యర్థుడా అంటున్నది వాక్యం. చూడండి, వ్యర్థుడా. చూడండి పిల్లరా, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమనేది నువ్వు తెలుసుకొనగోరుచున్నావా? ఇప్పుడు చూడండి పిల్లరా, నాకు విశ్వాసం ఉన్నది అని మరి ఈ బోర్డు మీద మనము ప్రతి ఒక్క దాని మీద వాక్యాలు రాసుకోవడం కాదు, బైబిల్లోని వాక్యాలు రాసుకోవడం కాదు. మీరు ఎక్కడ చూసినా, ఏ గోడ మీద చూసినా వాక్యాలు రాసుకొని చాలా వాక్యాలు ఉంటాయి, కానీ ఏం చెప్తుంది? క్రియలు లేవు. చాలా చక్కగా చెప్తున్నది, వ్యర్థుడా. చూడండి పిల్లరా, మనము
మాటలు మాట్లాడడమే కాదు, తీయటి మాటలు మాట్లాడడమే కాదు, క్రియలు కలిగి ఉండాలి అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యమును బట్టి మన ఆత్మీయ స్థితి ఎక్కడుంది? చెప్పడం అందమే చెప్పటి వరకే ఉన్నామా, లేకుంటే వాక్యాలు రాయడం వరకే ఉన్నామా? మన లోపల క్రియలు ఉన్నాయా? మరి క్రియలు లేకుంటే ఏముంటుంది? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేకుంటే అది విశ్వాసము ఒంటిగానే మృతమగును. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి చూడు, క్రియలు అనేది, మరి విశ్వాసం అనేది ఒక చెట్టు అయితే ఆ చెట్టుకు ఏమవుతుంది? ఫలాలు కాస్తాయి. చూడండి పిల్లారా, విశ్వాసం అనేది ఒక చెట్టు అయితే క్రియలు మరి ఫలాలుగా ఉండాలి అంటూ ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ మనము అబ్రాహాము గురించి చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మన పితృడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి పిల్లారా, మనము ఆలోచన చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉంచాం. అబ్రాహాము మరి తన కుమారుని బలిస్తున్నప్పుడు అబ్రాహామా ఆగు అంటున్నాడు. అంటే దీనివల్ల ఏమైంది? విశ్వాసం ఉన్నది. చూడండి పిల్లరా, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనము అబ్రాహాము ఏ ఆధారము లేనప్పుడు దేవుని మాట నమ్మాడు. దేవుని మాట నమ్మడమే విశ్వాసము. అబ్రాహాము చూడండి విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అంటే లేక మరి ఇస్సాకును ఇచ్చాడు 100 సంవత్సరాలు. మరి ఇచ్చినప్పుడు ఏమించిండు? ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. అందుకోసమే క్రియల వలన నీతిమంతుడని మరి తీర్పు పొందలేదా? చూడండి పిల్లరా, అబ్రాహాము క్రియలు ఉన్నాయి, విశ్వాసం కలిగి ఉన్నది. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటూ 22వ వచనం 23వ వచనం చదువుకుంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుకొనుచున్నావు కదా. చూడండి పిల్లరా, క్రియల వలన విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు కలిగి ఉండాలి. చూడండి పిల్లరా, మనము ₹1 మనము దానికి బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. ఈ రెండు ఉంటేనే అది చలమణిలో ఉంటుంది. మనం ఏదైనా ఒక ₹100 నోటు ఉన్నదనుకో, ఒక బందుకు ముద్రించి ఇంకో బందుకు ప్రింట్ పడలేదనుకో, అది ఎక్కడన్నా మనం ఇవ్వండి, అది తీసుకుంటారా? తీసుకోరు కదా. అందుకోసమే పిల్లారా, క్రియలు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నీ విశ్వాసం అనేది మరి నీతిమంతుడవని నీతిమంతుడవని తీర్పు జరుగుతుందని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అంతేకాదు మరి 23వ వచనము, కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. చూడండి పిల్లరా, అబ్రాహామీయుడు ఏ ఆధారము లేనప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే దేవుని మాటకు లోబడ్డాడు. అందుకోసమే దేవుని మాట నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. చూడండి పిల్లరా, ఏమిటి? దేవుని స్నేహితుడని అబ్రాహాముకు పేరని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకా 24వ వచనము, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక. చూడండి పిల్లరా, మనుషుడు విశ్వాసం మూలం మాత్రం కాక మరి క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూడండి పిల్లరా, మనుషుడు విశ్వాసం మూలముగా కాకుండా క్రియల వలన మరి క్రియలు ఉండాలి. క్రియల వలన మరి మీరు క్రియలు ఉండాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకో వచనం చెప్తున్నది ఇక్కడ 25-26 వచనంలో చాలా చక్కగా చెప్తున్నది. అటువలే అంటే అబ్రాహాము ఏ విధంగా అయితే నీతిమంతుడుగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, క్రియలు కలిగి ఉన్నాడు, ఏ విధంగా అలాగైతే అటువలే ఆ విధానంలోనే రాహాబాను వేశ్య కూడా ఏం చేసింది? చూడండి, దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చూడండి పిల్లరా, ఒకరిని విశ్వాసం కలిగిన వారిని ఒకరు వేశ్యని తీసుకొని ఏం చేసింది? ఆమె క్రియల వలన నీతిమంతురాలని మరి తీర్చబడెను కదా. అందుకోసమే 26వ వచనము, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి పిల్లరా, ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నది. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే
క్రియలు లేని విశ్వాసం మృతము. చూడండి పిల్లరా, ప్రాణము లేని ఒక మరి మృతని శరీరం దగ్గరికి పోయినాం అనుకో, మనము ఏంటి లేవండి లేవండి అంటే లేస్తాడా? చూడండి పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది? ప్రాణము లేని శరీరము. చూడండి పిల్లరా, ఆ శరీరానికి దగ్గరికి పోయి మనము మరి శవం దగ్గరికి పోయి మనము ఏమండి లేవండి లేవండి అంటే లేస్తాడా? మరి చేతిలో చేతి ఇవ్వండి అంటే చేతి ఇస్తాడా? చూడండి పిల్లరా, మరి ఆయననే మరిగా మనము ఏ విధంగా మనము లేఖనమును బట్టి మనము ఆలోచన చేసుకున్నాం. క్రియలు కలిగి ఉన్నామా? మరి విశ్వాసం కలిగి ఉన్నాను, నేను విశ్వాసిని అంటున్నామా? ఏ విధంగా ఉంటున్నాము? మన పరిస్థితి ఎలా ఉంటే పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే లేఖనమును బట్టి ఏం చెప్తుంది? ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో. చూడండి పిల్లరా, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో. చూడండి, ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే దీని శవము, దీనికి వాల్యూ లేదు. కానీ చూడండి పిల్లరా, ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి ఒక మేక చనిపోయింది అనుకో, ఆ మేకను మరి అనేకులు తింటారు. మరి ఏదైనా చనిపోయిందనుకో దాన్ని కోసుకొని తింటారు. కానీ మనిషికి విలువ ఉన్నదా? విలువ లేదు. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే దీనికి విలువ. నేను, నాది, మనము అంతా అని చెప్తాం. కానీ ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే దీనికి విలువ లేదు అని చెప్తున్నాడు. అందుకోసమే ప్రాణం లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నేను విశ్వాసురాలని కాదు, అలా చెప్పడం కాదు. క్రియలు కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యపు క్రియలు ఉండాలి. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, లేఖనమును బట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనము ఏ విధంగా ఉండాలి? మరి క్రియలు కలిగి ఏ విధంగా ఉండాలి? విశ్వాసం కలిగిన మనము, క్రియలు కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉండాలి? చూడండి పిల్లరా, మనము మరి ఏ విధంగా ఉండాలి? సుఖం అనుభవించాలా? మరి యేసుక్రీస్తు వచ్చి ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడు? ఎక్కడైనా సుఖపడ్డాడా? లేదే. మరి రెండో తిమోతి రాసిన పత్రిక 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి దేవుని కంటే అనుభవమును ఎక్కువగా ప్రేమించేవారట. ఎవరు? క్రియలు లేనివారు. లేఖనం బట్టి చదువుకుందాం పిల్లరా, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి పిల్లరా, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ఎరుగువారట. చూడండి, మనము పైకి భక్తి గలవారుగా వారి వలె ఉండి, చూడండి, నేను భక్తుని అని చెప్పుకోవడం కాదు, నేను భక్తుని అని చెప్పుకుంటున్నారు అనేకులు. నీ భక్తి ఏమైంది? క్రియలు లేకుంటే మృతం. చూడండి పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది? పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అయ్యుందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుమో తిమోతి. చూడండి పిల్లలు, ఇలాంటి వారు ఉంటారు. నేను పైకి భక్తుని అని చెప్తారు, కానీ వాళ్ళ క్రియల వలన మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ విధంగా ఉంటారట. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారట. దేవుని కంటే ఎక్కువగా. చూడండి పిల్లరా, వారు భక్తులు. ఈరోజు చూడండి క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది చూడండి. మనం ఆలోచన చేయాలి. భక్తుని అంటే భక్తుడికి వెనుక ఎంతోమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు ఈరోజు. చూడండి పిల్లరా, అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? మరి ఎందుకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చావు? ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు? మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచావు? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని ఎందుకు నమ్ముకున్నావు? మరి దేవుని ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచావు? మరి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? చూడండి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? దేవుని ఎందుకు నమ్మాలంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి తన శరీరమందు శిక్ష విధించెను అని నమ్మాలి. మరి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు తన కుమారుణ్ణి నా పాపముల కోసము సిలువలో మరణించాడు. దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపెను అని నమ్మాలి. చూడండి, ఇది ఎందుకు నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి.
యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తుని యేసయ్య అని నమ్మడం కాదు. యేసుక్రీస్తు ఏమని నమ్మాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, అలాంటి క్రియలు కలిగి ఉండాలి అని లేఖనం చెప్తుంది. పిల్లారా, మనం ఏ విధంగా ఉన్నాము? మరి మనం ఆలోచన చేయాలి. మరి అబ్రాహాము అయితే మరి ఏ విధంగా జీవించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అబ్రాహాము విశ్వాసము నుంచి విశ్వాసులకు తండ్రి, ఆయన ఏ విధంగా భూమి మీద జీవించాడు అంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూస్తుండేనట. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానం చేయబడిన వాగ్దానమునకు వారసులైన ఇస్సాకును యాకోబు అను వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లు వాగ్దత్త దేశంలో పరవాసులై ఉండిరి. చూడండి పిల్లరా, అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన అబ్రాహాము ఇస్సాకు వీరు ఏ విధంగా జీవిస్తారట? అన్యుల దేశంలో పరవాసులుగా ఉన్నారట. ఎందుకు పరవాసులుగా ఉన్నారు? చూడండి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసము గుడారాల్లో నివసిస్తున్నారట. చూడండి పిల్లరా, మనము ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నాం? మనం 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కోసము అబ్రాహాము ఎదురు చూచుండెను. చూడండి పిల్లరా, ఆ పరలోకం కోసము ఎదురు చూస్తున్నాట. అందుకోసమే గుడారాలలో జీవించారట. మనం ఈరోజు విశ్వాసులమని చెప్తున్నాము, కానీ కోటలు కట్టుకోవాలని మనం ఎదురు చూస్తున్నాం, ఆతృత పడుతున్నాం. మరి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము పిల్లరా? మరి యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు నమ్ముకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు రోగాలా, మీకు నొప్పులా, ఏమి లేనివారా అన్నీ కలిగి ఉంటారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా సువార్త ప్రకటించుతున్నారు? యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని కోసము, మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కలుగుతాయని కాదు. మరి లోకమును యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు అన్నీ కలుగుతాయంటే, నీకంటే మరి లోకంలో ఉన్నవారికి ఎన్నో సిరి సంపదలు కలిగి ఉన్నారు. వారి సంగతి, మరి నీ సంగతి ఏంటి, వారి సంగతి ఏంటి? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు ఏమి లేనివారా, పేదవారా ధనికులు అవుతారు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు నమ్ముకోండి, రోగాల నొప్పుల అవన్నీ పోతాయి అంటారు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు. మన కోసం సిలువలో బలియాగం గావించాడు. బలియాగం గావించి మన పాపాలను తీసివేసి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోమని చెప్తున్నావు? నీకు అనారోగ్యమా? యేసుక్రీస్తు నమ్ముకో, ఆరోగ్యం మంచి అవుతా అని చెప్తున్నాడు. నీకు ఏమి లేదా? యేసుక్రీస్తుకు రా. ఈరోజు చెప్తున్న బోధలు చూడండి పిల్లరా. మరి ఏ విధంగా, మరి ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావు? యేసుక్రీస్తు యొద్దకు విశ్వాసం ఉంచితే దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాలను తీసివేయడానికి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా మన విశ్వాసం ఉన్నది? మన విశ్వాసం మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి విశ్వాసం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు మనము చదువుకున్నట్టయితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై. చూడండి పిల్లరా, ఇప్పుడు మన నిరీక్షణ, క్రైస్తవుడి నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూడండి పిల్లరా, తాను చూస్తున్న దానికోసం ఎవరు నిరీక్షించును? చూడండి, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. చూడండి పిల్లరా, ఆ పరలోకం చేరాలి. ఆ పరలోకం కనిపిస్తుందా? ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా జీవించాలి? యేసుక్రీస్తు ఏ విధంగా మరి జీవించాడో, మరి అపోస్తలుల ప్రవక్తలు ఏ విధంగా జీవించారో,
ఇక వారు చేసిన పనులు, వారు చేసిన క్రియలను బట్టి నీవు విశ్వాసం గల వారిని అడిగిన వాడివి క్రియలు కలిగి ఉండాలి, క్రియలు కలిగి జీవించాలి. క్రైస్తవుడు అన్నందుకు శ్రమ అనుభవించాలి. ఏ విధంగా జీవిస్తున్నావు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు? ఈ లోకంలో ఉన్న వాటిని, సిరు సంపదలు, ఈ లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తుల కోసమా? అలా విధంగా నమ్ముకుంటే వాక్యం చాలా లేఖనం చెప్తుంది, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుదుము అని లేఖనం చెప్తుంది. మరి ఈ లోకంలో ఉన్న వాటిని అవింటి కోసం నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అని చెప్తున్నావా? మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అవుతూ ఉంటుంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమని లేఖనం చెప్తుంది. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? చూడండి పిల్ల, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మన దృష్టి పైనున్న వాటి అందే మరి మన దృష్టి ఉండాలని లేఖనం చెప్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కగా చెప్తుంది. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టకుడి. చూడండి పిల్లరా, లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. కానీ మన ఈరోజు క్రైస్తవ సమాజంలో సువార్త ఏ విధంగా జరుగుతుంది? యేసుక్రీస్తు ఎదుగు రండి, మీకు ఏమి లేదా, మీకు అన్నీ కలుగుతాయి. యేసుక్రీస్తు ఎదుగు రండి, మీకు అన్ని సర్వ సుఖాలు కలుగుతాయని చెప్తున్నారు. వారు ఆ విధంగానే వస్తున్నారు. వారికి ఏం జరగకుంటే వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మ పాపంతో జోగాడుతున్నది, నిత్యనాశనానికి జోగాడుతున్న మనల్ని, మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని అందరినీ ఆ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మన కోసము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుందే. మరి ఏ విధంగా మనము జీవిస్తున్నాం? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చెప్తున్నాడు? నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. చూడండి, మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసం కలిగి ఉన్నామా? క్రియలు కలిగి ఉన్నామా? మనం ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము. చూడండి పిల్లరా, మనము మరి ప్రారంభంలో ఆదాము అవ్వల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అవ్వ మోసపరచబడలేదుగా, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడ్డది. మోసపరచబడి ఏం చేసింది? ఆ పండును తినద్దు అంటే ఆ పండును సాతాను చూయించాడు, జుంబులో వేయించాడు. ఆ పండును అందమైనది, రమ్యమైనదిగా చూసి ఏం చేసింది? తినడమే కాకుండా ఆదాముకు ఇచ్చింది. వారిద్దరూ దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుని స్వరూపంలో ఉన్నవారు ఎక్కడి స్వరూపంలోకి వచ్చారు? సాతాను స్వరూపంలోకి వచ్చారు, అపవాది స్వరూపంలోకి వెళ్ళిపోయారు. అందుకోసమే ఆ ప్రారంభంలో ఆదాము అవ్వను ఏ విధంగా మోసం చేశారో ఈ విధంగా నేడు క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి? ఈ లోకంలో ఉన్న సర్వ సుఖాలు నీకు కలుగుతాయని చెప్తున్న పరిస్థితి. యేసుక్రీస్తు యొద్ద విశ్వాసం ఉంచితే నువ్వు యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు విశ్వాసం ఉంచాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి మనమై ఉన్న ఆత్మను చూడండి, మనల్ని మన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి సువార్త. మరి క్రైస్తవుడు ఏంటి? కనిపించే వాటిని చూసేవాడు క్రైస్తవుడా? కనిపించని వాటిని చూసేవాడు క్రైస్తవుడా? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనము కనిపించే వాటిని చూసేవారమా? మరి కనిపించని వాటిని చూసేవారమా? మనం ఆలోచన చేయాలి. పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. చూడండి పిల్లరా, ఏందట? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమైన మనము కనబడే వాటి కోసం పాకులాడాలా? కోటలు కట్టుకుంటాం, మేడలు కట్టుకుంటాం, ముద్దలు కట్టుకుంటా ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి పరిగెట్టాలా? ఏమని చెప్తున్నది పౌలు గారు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామంటున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలుగజేయుచున్నది. అంటే చూడండి పిల్లరా, క్షణమాత్రముండే శ్రమట. చూడండి పిల్లరా, ఈ శరీరంలో మనము ఈ 60-70 సంవత్సరాల క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అంటున్నాడు. ఈ శ్రమ పడితే ఎక్కడికి వెళ్తాము? పరలోకం. వాక్యానుసారంగా జీవించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి, మనం నీతిమంతులంగా మరి తీర్చబడాలి.
చూడండి పిల్లరా, మరి చూడండి మనం ఆలోచన చేయాలి. 18 ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, చూడండి పిల్లరా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ కనబడేటి ఈ 60-70 సంవత్సరాల నిమిత్తమే కనబడతాయి, మళ్ళా కనబడాయి. రాంగేం తీసుకురాలేము, పోంగేం కొడవము. కానీ ఈ 3 నాళ్ళ ముచ్చటి కోసమే మురిసిపోతున్నావే. ఎందుకు యేసుక్రీస్తు ఎద్దుకు విశ్వాసం ఉంచావు? ఎందుకు దేవుని నమ్ముకున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చావు? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం లాభం నీకు? ఈ లోకంలో ఉన్న వాటిని కోసం నీవు సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చావా? ఎందుకు విశ్వాసం ఉంచావు? మనం ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా ఆలోచన చేసుకున్నప్పుడే మనం విశ్వాసం కలిగి ఉన్నామా, క్రియలు కలిగి ఉన్నామా, నీతిగా జీవిస్తున్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే మనల్ని తీసుకెళ్లే విధంగా మనం జీవిస్తున్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మరి చూడండి పిల్లరా, క్రైస్తవుడు దేనిని ఆశించాలి? కనబడే వాటినా, కనబడని వాటినా? చూడండి పిల్లరా, మరి ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తే శరీర సంబంధమైన వాటి గురించి చెప్తున్నారు ఈరోజు. శరీరంలో మీకు ఏమి లేవా, మీరు బలహీనులా, మీరు పేదవారా, యేసుక్రీస్తుకు రండి, అన్నీ మీకు కలుగుతాయని ఈరోజు స్వార్థ ప్రకటిస్తున్నారు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మన క్రీస్తులో అనుగ్రహించాడు. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? చూడండి పిల్లరా, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్తున్నావా? నాకు అన్నీ, యేసుక్రీస్తును నమ్ముకుంటే నాకు అన్నీ, ఏమి లేనివాడుగా ఉన్నాను, ఏమి లేనివాడుగా యేసుక్రీస్తుకు వచ్చాను, యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నాకు అన్నీ సమృద్ధిగా కలిగినాయని చెప్పుకుంటున్నావా? మరి నీకంటే లోకంలో మరి ఆస్తి గల వారు, మరి అన్నీ సిరు సంపదలు కలిగిన వారు ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? ఆలోచన చేయాలి. అందుకోసమే ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు దగ్గరకు రావద్దు. అందుకోసమే ఈ లోక సంబంధమైన వాటిని గురించి నమ్ముకుంటే, ఈ లోకమైన సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు వస్తే ఏమని చెప్తుంది? ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైతాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోకంలో ఉన్న వాటి కోసము. మరి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నీ ఇస్తావని నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా? నువ్వు దౌర్భాగ్యుడు అని లేఖనం చెప్తుంది. నువ్వు కూడా యేసుక్రీస్తుకు నాకు అన్నీ కలుగుతాయని నువ్వు క్రీస్తు ఎద్దకు వచ్చావా? దౌర్భాగ్యుడు అవుతావని లేఖనం చెప్తుంది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఏ విధంగా ఉన్నాం? మనం విశ్వాసం గల వారమై ఉన్నామో లేదో అని మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మీరు విశ్వాసము లేకుంటే ఏమవుతారట? మీరు భ్రష్టులయ్యే పరిస్థితి ఉన్నది. అందుకోసం మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఆలోచించుకోవాలి అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 రాయబడిన మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. మీరు చెక్ చేసుకోండి, మీ విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. చూడండి పిల్లరా, మనని మనమే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మనలో క్రీస్తున్నాడా? మరి క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? మరి చూడండి, ఎందుకు విశ్వాసం ఉంచాలి? మనము క్రియలు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అందుకోసమే పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 రాయబడిన మాట, పౌలు గారు ఏ విధంగా జీవిస్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకోవాలి? క్రీస్తును పోలి పౌలు గారు నడుచుకున్నాట. మరి పౌలు గారిని చూసి మనల్ని నడుచుకోవాలి. మరి పౌలు పత్రికలు కొంతమందికి అర్థమయ్యట్లేదు ఈరోజు. పౌలు పత్రికల కాడు కోరు పాత నిబంధనలు సువార్తలు చెప్పి ఈరోజు సంఘంలో వాక్యాన్ని ముగించేవారు ఉన్నారు. ఏంటి మరి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే మనం ఏ విధంగా ఉండాలా? ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేసే వారంగా ఉండాలి. ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేసే విధంగా మన జీవితం ఉండాలి అని లేఖనం చెప్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు సహోదరుడా, నువ్వు ఏ విధంగా ఉండాలా? ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేసే విధంగా
నీ విశ్వాసం ఉండాలి, నీ క్రియలు ఉండాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మనమందరము ముసుకులేని ముఖములతో, చూడండి మనమందరం ఏ విధంగా ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు, చూడండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి పిల్లరా, మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎప్పుడు ఎదుగుతావు? వాక్యంలో దినదినము వాక్యం చదవడము, అర్థం చేసుకోవడం, వాక్యం ద్వారా మనలో ఉన్న లోపాలను పక్కకు పెట్టుకోవడం, వాక్యం ద్వారా ఎదగాలి. మనుషులను కాదు చూసేది. ఈరోజు వ్యక్తులను చూస్తున్నారు, వ్యక్తులను చూడకూడదు. వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది? అద్దం వలె ప్రతిఫలింపజేసే ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేసే విధంగా ఉన్నామా? లేకుంటే మన అయ్యగారు చెప్పలేదు, మనం ఎందుకు చెప్పాలనుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము? మరి ఎందుకు యేసుక్రీస్తు ఎదుకు వచ్చావు? ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు? మరి చీకటిలో నుండి వచ్చావు, వెలుగులోనికి వచ్చిన నువ్వేం చేయాలా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మిమ్మును ఆయన గుణాతిశయములను చేసేవారంగా ఉండాలి మనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, మనము విశ్వాసం కలిగి ఉండాలి. మన క్రియలు కలిగి ఉంటే మనం ఏం చేస్తాము? చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని లేఖనం చెప్తుంది. ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప భాగ్యము మనకు అనుగ్రహిస్తే ఆ భాగ్యం మనకు అర్థమయ్యే విధంగా జీవిస్తున్నామా? మనం క్రియలు కలిగి ఉన్నామా? విశ్వాసం కలిగి ఉన్నామా? నీతిమంతులుగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేసే విధంగా మన విశ్వాసం కలిగి ఉన్నామా? మన క్రియలు కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. మనము ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాము? చూడండి పిల్లరా, మన విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి. వాక్య సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోవాలి పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు యేసుక్రీస్తుకు ఒక డౌట్ వచ్చేసింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఉన్నది. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొందునా? చూడండి పిల్లరా, యేసుక్రీస్తుకు ఒక డౌట్ వచ్చింది. మరి విశ్వాసం కనుగొనే విధంగా ఉన్నామా? విశ్వాసంగా జీవిస్తున్నామా? క్రియలు కలిగి ఉన్నామా? యేసుక్రీస్తుకే ఒక డౌట్ వచ్చింది. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేనికోసం పరిగెడుతున్నాం? క్రీస్తుని యొద్దకు ఎందుకు వచ్చావు? లోక సంబంధమైన వాటి కోసము పరిగెడుతున్నామా? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అంటున్నావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, చూడండి కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషింపలేడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏంటి మన పరిస్థితి? ఎక్కడున్నాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? చూడండి పిల్లరా, మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మరి విశ్వాసం కలిగి ఉన్నామా? క్రియలు కలిగి ఉన్నామా? చూడండి పిల్లరా, మరి ప్రేత విశ్వాసం కూడా, మరి దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయట దేవుడిని. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఏమని? మరి దేవుడు ఒక్కనే నమ్ముచున్నావు, అలాగ నమ్ముటం మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నాయట. చూడండి పిల్లరా, దయ్యం కూడా నమ్మి వణుకుచున్నాయట. కానీ దయ్యానికి మారు మనసు అనేది లేదు. దయ్యానికి మారు మనసు కలిగే అవకాశం లేదు. వాడి పని ఏంది? చెడుగొట్ల పతానికి ఏడులాతాను. వాడి పని అంతా చెడుగొట్ల పనే. వాడు వణుకుతే దయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాయి. చూడండి పిల్లరా, మరి గెరాసేనుల దేశంలో యేసుక్రీస్తు వచ్చి, దేవుని కుమారుడా, కాలం రాకమునిపే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? చూడండి పిల్లరా, దయ్యాలు ఏమంటున్నది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మమ్మల్ని మరి కాలం రాకముందుపే మమ్మల్ని ఇక్కడికి వచ్చావా అంటున్నది. అలాగే మరి పౌలు శీలయు ప్రకటిస్తున్నప్పుడు వీరు దేవుని కుమారులు, దేవుని సేవకులు అని చెప్తున్న దయ్యాలు. చూడండి పిల్లరా, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయట. కానీ ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు మరి వణుకు లేదు, భయం లేదు.
మరి చూడండి పిల్లరా, మనకు చూడు దయ్యాలకు మారు మనసు కలిగే అవకాశం లేదు. మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి, మారు మనసు ఉండాలి. ఇలాంటి స్థితి మనకొక్కరికి మాత్రమే ఉన్నది. చూడండి పిల్లరా, ఈ లోకంలో మనము మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు. మనం ఎందుకు పాపాల కలిగిన వారము అంటే శరీరం కోసం మేము బ్రతుకుతున్నాము. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాప స్వభావం ఎక్కడి నుండి? ప్రకృతి నుండి వచ్చింది శరీరం. అందుకోసమే తినుము, తాగుము, సంతోషించమని ఈ శరీరం మరి శరీరం అక్కడికే తీసుకెళ్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు దేవుని కోసం ఆలోచించు అంటుంది. కానీ శరీరం వైపే మనము లాక్కెళ్తాం. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మరి పాపానికి జోగాడుతున్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మన కోసం శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, మన అందరి ఆత్మలకు కొన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మరి మారు మనసు కలగాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మనం విశ్వాసం కలిగి ఉంటాము, క్రియలు కలిగి ఉంటాము. అప్పుడు దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అనేది తెలుసుకొని కోరుచున్నావా? చూడండి పిల్లలు, వ్యర్థుడా అంటున్నది వాక్యం. చూడండి, వ్యర్థుడా అనే చూడండి, నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పడం కాదు, నేను విశ్వాసులని చెప్పడం కాదు, నేను విశ్వాసురాలని చెప్పడం కాదు. క్రియలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఏ విధంగా ఎవరు క్రియలు కలిగి ఉన్నారు? విశ్వాసులకు తండ్రి అబ్రాహాము. చూడండి పిల్లరా, మరి మన పితృడైన అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్చబడలేదా? చూడండి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేసి ఇక్కడ మనం ఇచ్చాము అబ్రాహాము కుమారుడు మరి బలి ఇచ్చినప్పుడు బలి ఇవ్వమన్నప్పుడు ఏం చేసిండు? భార్యకు చెప్పకుండా కొడుకును తీసుకెళ్ళి మొరియా పర్వతానికి తీసుకెళ్ళి గాడిద మీద కట్టెలు పెట్టి, మరి చూడండి పిల్లరా, కొడుకు తండ్రి మరి కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల లేదు అంటే దేవుడే చూసుకుంటాడు. చూడండి పిల్లరా, అబ్రాహాము ఎంత గుండె నిబ్రం కలిగిన వాడుగా దేవుని మాటకు లోబడ్డాడు. చూడండి పిల్లరా, తండ్రి మరి కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూసుకుంటాడు. చూడండి పిల్లరా, మరి ఇస్సాకు చూడండి ఆ మొరియా పర్వతానికి వెళ్ళి, ఆ కొండ మీదకి వెళ్ళి చూడండి కట్టెల మీద తన కుమారుణ్ణి మరి పండబెట్టి మరి కత్తితో మరి బలి ఇచ్చేటప్పుడు అబ్రాహామా ఆగో, చూడండి పిల్లరా, దేవదూత వచ్చి అబ్రాహామా ఆగో అన్నప్పుడు ఆయన క్రియల వలన నీతిమంతుడని తీర్చబడ్డాడు. చూడండి పిల్లరా, మరి ఆ పొదలో గొర్రెపిల్ల ఉన్నది, ఆ గొర్రెపిల్లను బలిచ్చేసాయి. చూడండి పిల్లరా, అబ్రాహాము ఎలాంటి క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు? లేఖనం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతము. మనం ఎలాంటి క్రియలు మనం విశ్వాసులం అంటున్నామే. విశ్వాసులకు తండ్రి అబ్రాహాము. ఆయన ఏం చేశాడు? లేక 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చాడు. ఒక పరీక్ష పెట్టాడు దేవుడు, పరిశోధించాడు. నీ కుమారుని నాకు బలివ్వుము. ఏంటి ప్రభువా లేక నాకు కుమారుని ఇచ్చావా, ఆ కుమారుని బలివ్వమంటావా అనలేదే. దేవుని మాటకు లోబడ్డాడు. భార్యకు చెప్పలేడు. చూడండి పిల్లరా, భార్యకు చెప్తే ఏమంటుంది? నీ దేవుడొద్దు, ఏమద్దు అని భార్య అంటుంది. కానీ చూడండి పిల్లరా, అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. అందుకోసమే చూడండి, అబ్రాహాము క్రియల వల్ల నీతిమంతుడని మరి తీర్చబడ్డాడు. లేఖనం బట్టి మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మృతులను సజీవులుగా చేయువాడు ఉన్న దేవుని అందు విశ్వాసం ఉంచాలి అని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో బట్టి మనం చదువుకున్నట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుటను అనగా చూడండి, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైన దేవుని ఎదుట ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినై నియమించునని మరి వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, అబ్రాహాము గురించి లేఖనం ఏం చెప్తుంది? అనేక విశ్వాసులకు తండ్రి అబ్రాహాము. చూడండి పిల్లరా, ఆయన ఏ విధంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు?
విశ్వాసం ఉన్నది. దేవుని మాట నమ్మడమే విశ్వాసము. నీతిమంతుడని అన్నాడు, కానీ ఆయనకు ఒక పరీక్ష. తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. చూడండి పిల్ల, మన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కోసమా? నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా భూమి మీద జీవించాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే, పౌలు గారిని నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితము, పౌలు గారి విలాసవంతమైన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పెద్ద డాను. కానీ క్రీస్తు దర్శించే వరకు ఏమైపోయాడు? పిల్లైపోయింది. చూడండి పిల్లరా, ఏ విధంగా జీవించాడు? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:7-8 రాయబడిన మాట, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. అందుకోసమే పౌలు గారు ఏ విధంగా జీవించాడు? అందుకోసమే పౌలు గారు ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:17 నేను ప్రాణార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో సంతోషించునంటున్నాడు. నా ప్రాణము పోయినా సరే, క్రీస్తు సువార్త నిమిత్తం నా ప్రాణాన్ని పణముగా పెట్టినా సరే సంతోషంగా ఇస్తున్నాను అంటున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:17 మరియు మీ విశ్వాసయాగములోను, చూడండి, విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలను నేను ప్రాణార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. చూడండి పిల్లరా, సేవా జీవితంలో నా ప్రాణం పోయినా సరే సంతోషంగా ఆనందంగా ఇస్తానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎలాంటి జీవితం పౌలు గారు జీవించాడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అననీయ సప్పిరా వారు ఏ విధంగా జీవించారు? మరి మేము ప్రభువుకు ఇస్తాము, దేవునికి ఇస్తామని ఏం చేశారు? భూమి అమ్మారు. ఆ భూమి అమ్మి దాని వెలలో కొంచెం దాచుకున్నారట. అందుకోసమే పేతురు గారు ఏమంటాడు, ఏంటి మీరు పరిశుద్ధాత్మతోనే ఆటలాడుతున్నారా? మీ పరిశుద్ధాత్మకే మీరు వ్యతిరేకంగా చెప్తున్నారా? మీరు భూమిని ఇంతకే అమ్మారా అని. చూడండి, భార్య భర్తలను ఒకరికి తెలియకుండా ఒకరికి అడిగితే మేము అంతకే అమ్మాము అని చెప్తున్నారు. చూడండి, అబద్ధం ఆడుతున్నారు. ధనాన్ని దాచుకున్నారు కానీ అబద్ధం ఆడుతున్నారు. అందుకోసమే అననీయ ఏం చేసిండు? మరి ఆ మాటలు చెప్తున్నాగానే ప్రాణం విడిచాడు. ఆయనను పాతిపెట్టి పాదాలు అక్కడికి వచ్చిన భార్య కూడా అబద్ధం ఆడుతున్నది. వారిద్దరూ మరి మరణించారు ప్రారంభంలో, మొదటి శతాబ్దంలో. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, మరి ఈరోజు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఆత్మీయంగా చనిపోతావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉండిపోతాం. ఈరోజు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉంటాము. అందుకోసమే క్రియలు లేని విశ్వాసం మృతం. నేను విశ్వాసురాలని చెప్పడం కాదు. మనము విశ్వాసం ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. అబ్రాహాముకున్న విశ్వాసము మరి వీరికి ఉన్నదా? మరి చూడండి పిల్లరా, అననీయ సప్పీరాకు వీరిద్దరికి ఉన్నదా? అబ్రాహాముకున్న విశ్వాసం ఉన్నదా? లేదే. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా జీవిస్తున్నాం? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? నేను విశ్వాసురాలిని అంటున్నాం. మన లోపల క్రియలు ఉన్నాయా? వాక్యానుసారమైన క్రియలు ఉన్నాయా? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మనుషుడు విశ్వాసం మూలం మాత్రం కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడుచున్నాడని మీరు దీని వలన గ్రహించితిరి. చూడండి పిల్లరా, మనం ఏం చేయాలా? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలని లేఖనం చెప్తుంది. మనం లేఖనం చదువుకుందాం మరోసారి. యాకోబు రాసిన పత్రిక 21, 22, 23 వచనాలు చదువుకున్నట్లయితే, మన పితృడైన అబ్రాహాము తన కుమారుడు అయిన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంతేకాదు, విశ్వాసము అతని క్రియలతో కూడినదై కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. చూడండి పిల్లరా, ఆయన క్రియల వలన ఆయన విశ్వాసము పరిపూర్ణమైనది. నేను విశ్వాసుడిని అంటున్నాము. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన విశ్వాసం ఎలా ఉన్నది? మనం క్రియల వలన పరిపూర్ణంగా ఉన్నామా? మరి ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేసే విధంగా ఉన్నామా?
మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మరి క్రియలు లేని విశ్వాసము మృతమంటుంది. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం చూడండి. అంతేకాదు, మరి అబ్రహాము కాకుండా ఇంకా వేశ్యాని గురించి కూడా చెప్తున్నది లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 2:25 అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. చూడండి పిల్లరా, ఒక వేశ్య ఏం చేసింది? ఆమె దూతలను చేర్చుకొని వేరే మార్గమున పంపించేసింది. ఆమె క్రియల వల్ల నీతిమంతురాలని ఎంచబడ్డది. చూడండి పిల్లరా, ఒకరు విశ్వాసం కలిగిన వారు, ఒకరికి విశ్వాసం లేని వారు కూడా ఏమైంది? క్రియలు ఉండాలి. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది పిల్లరా? యాకోబు రాసిన పత్రిక 26వ అధ్యాయంలో ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. చూడండి పిల్లరా, నేను విశ్వాసిని జబ్బలు తెచ్చుకోవడం కాదు. మనం ఏం చేయాలి? క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేకుంటే సచ్చినోడితో సమానం అంటుంది. చూడండి పిల్లరా, సచ్చినోడితోని సమానమని లేఖనం చెప్తుంది. మనం ఏ విధంగా ఉన్నాం చూడండి పిల్లరా. మరి దయ్యం కూడా దేవుడు ఉన్నాడని మరి దయ్యం కూడా నమ్ముతున్నాయట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు సరే, కానీ అలాగుననే దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీవు తెలుసుకుని కోరుచున్నావా? చూడండి, వ్యర్థుడా అని లేఖనం చెప్తుంది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతము, సచ్చినోడితో సమానము అని లేఖనం చెప్తుంది. ఈరోజు మనము విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, మనము విశ్వాసురాలు అని చెప్పుకుంటున్నాం. మనలో క్రియలు కలిగి ఉన్నామా? అబ్రహాము ఏ విధంగా క్రియలు కలిగి ఉన్నాడు? వేశ్య ఏ విధంగా క్రియలు కలిగి ఉన్నాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు క్రీస్తు ప్రభును అద్దం వలె నీ క్రియలలో అద్దం వలె ప్రతిఫలింపజేసే విధంగా జీవిస్తున్నామా? అలాంటి జీవితం కలిగి ఉండాలి. మరి చూడండి పిల్లరా, మరి సాతాను కూడా నమ్మి వణుకుతున్నాయట. మరి సాతానుకు మారు మనసు పొందే అవకాశం ఉన్నదా? లేదు. మరి మనం మనుషులమైన మనకు మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన అందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని సువార్త ప్రకటించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, పాతాళంలో పోవడానికి రెడీ ఉన్న మనల్ని యేసుక్రీస్తు మనల్ని అందరినీ పాతాళం నుంచి తప్పించడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు మనము దేవుని యుద్ధకు వెళ్ళే గొప్ప భాగ్యం, పరలోకం వెళ్ళే గొప్ప భాగ్యము. చూడండి, అలా వెళ్ళకూడదు అని సాతాను వాడు ఏం చెప్తున్నట్టే శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపెడుతున్నాడు. ఎప్పుడు నీకు ఏదో ఒకటి ఆశ చూపెడుతున్నాడు వాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబమును చూపెట్టి వాడు శరీరాశ, నేత్రాశ, సాతాను టూల్స్ చూపెడుతున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మరి లోకంలో ఉన్నదంతా ఏందట? లోకములో ఉన్నదంతా అనగా అని చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి పిల్ల, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును. చూడండి పిల్లరా, ఇప్పుడు ఈ లోకము దీని అంత ఆశ గతించిపోతును. యేసుక్రీస్తు 2వ రాకడలో పంచభూతములు లయమైపోవును, దాన్ని గతించిపోవును. చూడండి పిల్లరా, గతించిపోవును. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, మారు మనసు పొందడానికి, మారు మనసు పొంది మరి చూడండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి, పరలోకంలో చేరడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి విశ్వాసం కలిగి ఉండి నీ క్రియలో మరి ప్రభు వలె అద్దం వలె ప్రతిఫలింపే చేసే విధంగా నీ క్రియలు ఉండాలి. వాక్యానుసారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులు చూడాలి. ఈరోజు వ్యక్తులను చూడద్దు. వ్యక్తులను చెప్తామంటే వాడు పోతాడు, నువ్వు పోతావు. చూడండి పిల్లలు, ఈరోజు బోధలు ఏ విధంగా భయంకరమైన బోధలు జరుగుతున్నాయి. ఈ లోక సంబంధమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసము నమ్ముకోవాలని చెప్తున్నారు.
యేసుక్రీస్తు దగ్గరకు రా, నీకు రోగమా నొప్పా అవన్నీ పోతాయి, ఏమి లేదా ధనవంతుడు అవుతావు అని చెప్తున్నారు. అలాంటి బోధలు కాదు. మరి ఆ విధంగా బోధ చేసేవాడిని ఏమంటుంది, మరి దౌర్భాగ్యుడు అవుతుంది. క్రీస్తునందు ఈ లోక సంబంధమైన వాటి కోసం విశ్వాసం ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అవుతాయని లేఖనం చెప్తుంది. అలాంటి శరీర సంబంధమైన వాటి కోసం కాదు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకంతో ఈ లోకానికి పంపాడు. మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి శిలువలో మరణించాడు, శిలువలో బలియాగంగా గావించాడు. ఆయన కాల్చిన రక్తం ద్వారా నేను పాపిని అని మన మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరలోకం చేరే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము మన ముందున్నది ప్రిలారా. మన అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మన క్రియలు ఎలా విధంగా ఉన్నాయి, క్రియలు విశ్వాసం కలిగి ఉన్నాము, మరి క్రియలు కలిగి ఉండాలి. ఆ క్రియలు కలిగి అబ్రాహాము ఉన్నాడు. ఎందుకంటే మరి చూడండి పిల్లరా, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. చూడండి, అబ్రాహాముని ఎందుకు పెట్టాడు? విశ్వాసులకు తండ్రే, దేవుని మాటకు లోబడ్డాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు, నీ కొడుకును బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. చూడండి పిల్లరా, వేశ్య కూడా ఏమని చేసింది? వేశ్య కూడా క్రియల వల్ల నీతిమంతురాలని. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభు మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేసే విధంగా మన క్రియలు ఉండాలి. అలాంటి క్రియలు ఉండాలి. లేదు నేను మరి ఇక దయ్యం కూడా నమ్మి వణుకుతున్నాయి, నేను కూడా నమ్మి వణుకుతా కానీ నా క్రియలు ఉండదు అంటే మరి క్రియలు లేని విశ్వాసం మృతమో వ్యర్థుడా అంటున్నది లేఖనం. ఏ విధంగా జీవిద్దాం? అందుకోసమే విశ్వాసం కలిగి ఉండాలి, మరి క్రియలు కలిగి ఉండాలి. భయంతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుంటూ మనము విశ్వాసం కలిగి క్రియలు కలిగి ప్రభు మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేసే విధంగా మనం ఉందాం. ఇలాంటి గొప్ప ధన్యత అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి క్రియలు లేని విశ్వాసం మృతమని ఇంతవరకు వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము వాక్యం విని విడిచిపెట్టే వారం కాకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి వాక్యాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే WB అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆత్మీయతలో ఎదగండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.